హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్యాస్ వరల్డ్ పాజిటివ్ వైబ్స్. నేను మీ సత్య. లక్ష్మీప్రదమైన మాసం శ్రావణ మాసం. స్థితికారుడైన శ్రీ మహావిష్ణువుకు, ఆయన దేవేరి అయిన శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైనది ఈ శ్రావణ మాసం. చాంద్రమానం ప్రకారం తెలుగు మాసాలలో శ్రావణ మాసం 5వ మాసం. పూర్ణిమ నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు గనక దీనికి శ్రావణ మాసం అని పేరు. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రమే ఈ శ్రవణ నక్షత్రం. ఈ శ్రావణ మాసానికి శాస్త్రీయపరమైన విశిష్టత కూడా ఉంది. ఆయుర్వేదం ప్రకారం శ్రావణ మాసంలో మన రోగ నిరోధక శక్తి తక్కువ స్థాయికి చేరుకుంటుంది. మన శరీరాలు వివిధ బలహీనతలను మరియు ఆరోగ్యపరమైన సవాళ్లను ఎదుర్కొంటాయి. స్లో మెటబాలిజం, వీక్ డైజెస్టివ్ సిస్టమ్, ఇన్ఫెక్షన్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కాలంలో మాంసాహారం, మసాలా లేదా ఆయిల్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ సమస్యలు మరింత ఎక్కువవుతాయి. శరీరం యొక్క సహజ చక్రాలకు అంతరాయం కలుగుతుంది. అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా జీర్ణం కావడం కష్టం. అందుకే ఈ మాసంలో శరీరానికి తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని ఎంచుకోవాలని ఆయుర్వేదం సిఫార్సు చేస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఈ శ్రావణ మాసంలో మాంసాహారాన్ని నిషేధించారు. అంతేకాదు, ఇందులో ఇతర ప్రాణులకు కూడా హితాన్ని చేకూర్చే మరొక ముఖ్యమైన కారణం కూడా ఉంది. అదేంటంటే, శ్రావణ మాసం అనేది జల మరియు భూ సంబంధమైన వివిధ జంతువులకు సంతానోత్పత్తి కాలంగా పరిగణించబడుతుంది. అందుకే ఆ ప్రాణుల హితాన్ని గురించి కూడా ఆలోచించి మాంసాహారాన్ని ఈ మాసంలో నిషేధించారు. ఇక ఇప్పుడు శ్రావణ మాసంలో మనం జరుపుకునే విశేష పర్వదినాలేంటో తెలుసుకుందాం. మంగళగౌరి వ్రతం, వరలక్ష్మి వ్రతం, నాగ చతుర్థి, పుత్రదా ఏకాదశి, రాఖీ పూర్ణిమ, హయగ్రీవ జయంతి, రాఘవేంద్ర జయంతి, శ్రీకృష్ణాష్టమి, కామిక ఏకాదశి, పోలాల అమావాస్య. ఇవే ఈ శ్రావణ మాసంలో మనం జరుపుకునే విశేష పర్వదినాలు. మంగళగౌరి వ్రతం. శ్రావణ మాసంలో ముందుగా ఆచరించవలసిన వ్రతాలలో మొదటిది ఈ మంగళగౌరి వ్రతం. ఈ నెలలో వచ్చే 4 మంగళవారాలు మంగళగౌరీదేవిని పూజిస్తారు. పార్వతీదేవికి మరొక పేరే మంగళగౌరి. సాధారణంగా కొత్తగా పెళ్లైన ముత్తైదువులు ఈ వ్రతాన్ని చేస్తారు. ఈ వ్రతాన్ని గురించి స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లుగా పురాణాలు పేర్కొన్నాయి. నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం. శ్రావణ మాసంలో మహిళలకు అతి ముఖ్యమైన ప్రధానమైన వ్రతం ఈ శ్రీ వరలక్ష్మి వ్రతం. దీనిని పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం నాడు ఆచరిస్తారు. ఈ రోజున వరలక్ష్మి దేవతను పూజిస్తే అష్టలక్ష్మి పూజలకు సమానమనే నమ్మకంతో ఈ వ్రతంలో కుటుంబ సభ్యులు కూడా పాల్పంచుకుంటారు. ఇక శుక్ల చవితి నాడు వచ్చే నాగ చతుర్థి. దీపావళి తర్వాత జరుపుకునే నాగుల చవితిలాగా మన రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో ఈ రోజుని నాగుల చవితి పండుగలాగా నాగపూజలను చేస్తారు. రోజంతా ఉపవాసం ఉండి పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోసి నాగదేవతను పూజిస్తారు. తర్వాత శుక్ల ఏకాదశి నాడు వచ్చే పుత్రదా ఏకాదశి. శ్రావణ శుద్ధ ఏకాదశిని పుత్రదా ఏకాదశి లేదా లలితా ఏకాదశి అంటారు. పుత్ర సంతానం లేక పుత్రుని కోసం పరితపించేవారు ఈనాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. తర్వాతది శ్రావణ పూర్ణిమ నాడు వచ్చే రాఖీ పూర్ణిమ. అన్న లేదా తమ్ముని శ్రేయస్సుని కోరుతూ అక్కా చెల్లెళ్ళు సోదరుని చేతికి రాఖీ కట్టే పండుగే ఈ రాఖీ పూర్ణిమ. సోదరునికి రాఖీ కట్టి నుదుట బొట్టు పెట్టి మిఠాయిలు తినిపిస్తారు. సోదరుడు సోదరుని ఆశీర్వదించి కానుకలు ఇవ్వడం అనేది ఆనవాయితీ. యజ్ఞోపవీతాన్ని ధరించేవారు ఈ రోజునే పాత యజ్ఞోపవీతాన్ని విసర్జించి కొత్తదాన్ని ధరించడం ఆచారం. అందుకే ఈ రోజుని జంధ్యాల పూర్ణిమ అని కూడా అంటారు. ఇక తర్వాతది ఇదే పూర్ణిమ రోజు జరుపుకునే హయగ్రీవ జయంతి. ఈ రోజునే శ్రీ మహావిష్ణువు వేదాలను రక్షించేందుకు హయగ్రీవ రూపం ధరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. హయగ్రీవుడు జన్మించిన ఈ రోజుని హయగ్రీవ జయంతిగా జరుపుకొని హయగ్రీవుడిని పూజించి శనగలు, ఉలవలతో గుగ్గిళ్ళు చేసి నైవేద్యం సమర్పిస్తారు. తర్వాత కృష్ణ విధియ నాడు వచ్చే శ్రీ రాఘవేంద్ర స్వామి జయంతి. మంత్రాలయంలో ఈరోజు శ్రీ గురు రాఘవేంద్ర స్వామి పూజని, జయంతిని జరుపుకొని విశేష పూజలను చేస్తారు. అంతేకాదు, క్రీస్తు శకం 1671 సంవత్సరంలో విరోధికృత్ నామ సంవత్సరం శ్రావణ బహుళ విధియ నాడు శ్రీ రాఘవేంద్ర స్వామి వారు సజీవంగా సమాధిలో ప్రవేశించారని ప్రాచీన గ్రంథాలలో పేర్కొనబడింది. ఇక తర్వాతది కృష్ణపక్షం నాడు వచ్చే అష్టమి, అదే శ్రీకృష్ణాష్టమి. శ్రీ మహావిష్ణువు యొక్క 8వ అవతారమే శ్రీకృష్ణ అవతారం. శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన సుదినమే ఈ శ్రీకృష్ణాష్టమి. దీనినే జన్మాష్టమి అని కూడా పిలుస్తారు. ఈరోజు ఉదయం ఉపవాసం ఉండి సాయంత్రం కృష్ణుణ్ణి పూజించి నైవేద్యంగా పాలు, పెరుగు, వెన్నెలను సమర్పించడం, అనంతరం ఉట్టిని కొట్టడం అనేది ఆచారంగా వస్తుంది. తర్వాత
కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి. దీనినే కామిక ఏకాదశి అంటారు. ఇక బహుళపక్షంలో వచ్చే ఏకాదశి కామిక ఏకాదశి. ఈ రోజున వెన్నను దానం చేయాలని పెద్దలు అంటారు. ఈరోజు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని కూడా పెద్దలు చెప్తుంటారు. తర్వాత చివరిగా కృష్ణపక్ష అమావాస్య. దీనినే పోలాల అమావాస్య అంటారు. పోలాల అమావాస్యను మహిళలు శ్రావణ మాసంలో కృష్ణపక్ష అమావాస్య రోజున జరుపుకుంటారు. కాలక్రమేణా ఈ పోలాల అమావాస్య అన్న పేరు కాస్త పోలేరు అమావాస్యగా మారి పోలేరమ్మ అనే గ్రామ దేవతలను ఆరాధించే పర్వదినంగా మార్పు చెందింది. సో ఇవన్నీ కూడా శ్రావణ మాసంలో మనం జరుపుకునేటువంటి విశేషమైన పండుగలు. చివరిగా ఒక్క మాట అండి, మన మనసు స్వచ్ఛంగా లేకుండా మనం ఎన్ని పూజలు వ్రతాలు చేసినా కూడా వాటి వల్ల ఫలితం అనేది ఏమాత్రం ఉండదు. ఇవేవి మనం చేయలేకపోయినా కూడా మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి దేవతని మనసులో దండం పెట్టుకున్నా కూడా విశేషమైన ఫలితం ఉంటుంది. మనం చేయాల్సిందల్లా మన మనసుని మంచిగా ఉంచుకుంటూ మనకు చేతనైనంతలో పక్కన వాళ్ళకి సహాయం చేస్తూ వాళ్ళ మంచిని కూడా కోరుకుంటే మనకి ఆటోమేటిక్గా మంచి అనేది జరుగుతుంది.